రేవంత్ రెడ్డి ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. ఆపరేషన్ హైడ్రా సంకల్పాన్ని ఎవ్వరూ తప్పుపట్టలేరు. అలాగే మూసీ సుందరీకరణ కూడా మౌలికంగా ఒక మంచి కార్యక్రమమే. అయితే ఈ రెండు అంశాలు కాలక్రమంలో ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారాయి. సర్కార్పై విమర్శలకు అవకాశం ఇచ్చాయి. ఇదిలా ఉంటే తెలంగాణ ఉద్యమ ఆనవాళ్లను చెరిపివేయటానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు కూడా తాజాగా వస్తున్నాయి. ఏడాది పాలనలో రేవంత్ రెడ్డిపై విమర్శలు లేకపోలేదు. వాస్తవానికి ఆపరేషన్ హైడ్రా సంకల్పం మంచిదే. అయితే ఆపరేషన్ హైడ్రా పేరుతో పేద, మధ్యతరగతి వర్గాలు జీవితాంతం సంపాదించి కూడబెట్టిన సొమ్ముతో నిర్మించుకున్న ఇండ్లను కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేయడం హాట్ టాపిక్గా మారింది. ఒక దశలో హైడ్రా ఎడాపెడా కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు మండిపడింది. కనీస మానవత్వం లేకుండా నివాస ప్రాంతాలను హైడ్రా సిబ్బంది కూల్చివేయడంపై సీరియస్ అయింది. అంతేకాదు రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు చెప్పినంత మాత్రాన కూల్చివేతలకు సిద్ధమవుతారా అని హైడ్రా సిబ్బందిని హైకోర్టు నిలదీసి ప్రశ్నించింది. పేదవారి ఇండ్లు కూల్చే ముందు వారికి చివరి అవకాశం ఇచ్చారా అని నిలదీసింది. ప్రభుత్వ ఆస్తుల రక్షణ పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బంది పెడతారా, వారిని నిర్వాసితులను చేస్తారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది హైకోర్టు. అలాగే మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కూడా విమర్శలకు గురైంది. మూసీ సుందరీకరణ పేరుతో పేద, దిగువ, మధ్యతరగతి ప్రజల నివాసాలను రేవంత్ సర్కారు కూల్చివేస్తోందన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. ఇదిలా ఉంటే నిన్న మొన్నటిదాకా నిస్తేజంగా ఉన్న భారత రాష్ట్ర సమితి ఆపరేషన్ హైడ్రా తర్వాత ఒక్కసారిగా రాజకీయంగా పుంజుకుంది. అలాగే మూసీ ప్రాజెక్టును కూడా రాజకీయంగా తమకు అనుకూలంగా మరల్చుకోవడానికి బీఆర్ఎస్తో పాటు బీజేపీ కూడా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇదిలా ఉంటే కేసీఆర్ నాయకత్వంలోని గత ప్రభుత్వం పెట్టిన పేర్లను ఉద్దేశపూర్వకంగా రేవంత్ రెడ్డి సర్కార్ మారుస్తోందన్న విమర్శలున్నాయి. విభజన తర్వాత తెలంగాణ స్టేట్ అంటూ ప్రత్యేక రాష్ట్రానికి కేసీఆర్ ప్రభుత్వం పేరు పెడితే రేవంత్ సర్కార్ తెలంగాణ గవర్నమెంట్ అని మార్చిందని బీఆర్ఎస్ నాయకులు ధ్వజమెత్తారు. అలాగే తెలంగాణ రాష్ట్ర గీతమైన జయ జయహేకు స్వరాలు అందించే బాధ్యతను ఆంధ్ర ప్రాంతానికి చెందిన సంగీత దర్శకుడు కీరవాణికి ఇవ్వడం విమర్శలకు దారితీస్తుంది. తాజాగా తెలంగాణ తల్లి విగ్రహానికి రేవంత్ రెడ్డి సర్కార్ మార్పులు, చేర్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి కేసీఆర్ హయాంలో తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేశారు. అటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి మార్పులు, చేర్పులు చేయడం అంటే తెలంగాణ ఉద్యమ ఆనవాళ్లను చెరిపివేయడమే అని ఆరోపించారు గులాబీ పార్టీ నేతలు. ఇదిలా ఉంటే దిలావర్పూర్లో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు చేయాలనుకున్న ప్రభుత్వ నిర్ణయం వివాదాస్పదమైంది. ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రజా సంఘాల నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు గళమెత్తారు. ఈ నేపథ్యంలో ప్రజాభిప్రాయానికి పెద్దపీట వేసింది రేవంత్ రెడ్డి సర్కార్. ఎటువంటి ఈగోకు పోకుండా ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుపై వెనక్కి తగ్గింది రేవంత్ సర్కార్. మొత్తం మీద ఎన్ని విమర్శలున్నప్పటికీ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా దూసుకుపోతున్నారు రేవంత్ రెడ్డి. ఏమైనా ఏడాది పాలనలో అంతా సస్యశ్యామలం అవుతుందని ఎవరూ భావించకూడదు. అయితే మొత్తంగా ఏడాది పాలనలో రేవంత్ రెడ్డి జనరంజకమైన పాలన అందించారని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
ఏదేమైనా పరిపాలనలో రేవంత్ రెడ్డి స్టైలే వేరు. విమర్శలను పట్టించుకోకుండా లక్ష్య సాధన దిశగా ఆయన దూసుకుపోతూ ఉన్నారు.